గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా వైఆర్ టీవీ మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రతిరోజు చూస్తున్నాం. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానితో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న అంశం ఏంటి అనే విషయాన్ని కూడా మనం చర్చిస్తున్నాం. అయితే ప్రస్తుతం ఈ రోజుకు సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఎందుకు కేసీఆర్ కు కోపం వచ్చింది అనేది ప్రధానంగా చర్చనీయాంశం. అయితే కేసీఆర్ కు కోపం రావడానికి ప్రధానమైన కారణాలు లేకపోలేదు. కేసీఆర్ కు ఎందుకు కోపం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తే వాస్తవ విషయాలను కూడా బయట పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏంటి అంటే అభ్యర్థులపై కేసీఆర్ కు కోపం వచ్చింది అనేది ప్రధానమైన ఎజెండా. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు ఉన్నాయి, అంశాలకు సంబంధించి ఏ దినపత్రిక ఏం రాసుకొచ్చింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నేడు బీజేపీలోకి డాక్టర్ కాళీ ప్రసాద్ రావు ఖమ్మం సభలో అమిత్ షా సమక్షంలో అంటూ చూడొచ్చు. ఆయనతో పాటే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఖమ్మంలో నేడు రైతు గోసా బీజేపీ భరోసా సభ నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ప్రముఖ డాక్టర్ కాళీ ప్రసాద్ రావు కాషాయ కండువ కప్పుకొనున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు సైతం కూడా బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నిజానికి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ రోజు జరగబోయే ఖమ్మం సభకు సంబంధించి భారీగా చేరికలు ఉంటాయి. చేరికలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కి అయితే ఒక షాకింగ్ న్యూస్ అందుతుందని చెప్పిండు. మరి ఏ చేరికలు ఉంటాయి, ఎవరెవరు భారతీయ జనతా పార్టీ యొక్క తీర్థం పుచ్చుకోబోతున్నారు, దాంట్లో ఎవరెవరికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూసే అంశం ఏంటంటే అమిత్ షా ఈ సభలో ఏం మాట్లాడతారు, నిజంగా కూడా అమిత్ షా మాట్లాడబోయే అంశాలు ఏ అంశాలు అయి ఉంటాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశాలు ప్రధానంగా కూడా అమిత్ షా మాట్లాడబోయే అంశాలతో పాటు తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, చేరికలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితులలో మరి అమిత్ షాకు సంబంధించిన ఈ రోజు ఖమ్మంలో జరిగే సభకు సంబంధించి ప్రధానంగా కూడా దానికి రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమానికి సంబంధించి దీంట్లో పలువురు చేరికలు ఉంటాయి. కీలకమైన నేతలు కూడా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కండువ కప్పుకునే నేతలకు ఎమ్మెల్యే టికెట్ల అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీలో దొరకకనే బీజేపీలోకి వస్తున్నారా, లేకపోతే బీజేపీ పార్టీని గెలిపించడానికి వస్తున్నారా అనేది కూడా మనమైతే వేచి చూడాలి. ప్రధానంగా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఉత్కంఠమైన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి అమిత్ షా సమక్షంలో చేరేదెవరు, చేరందెవరు తేటతెల్లమైపోతుంది. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నుండి ఒక స్పష్టమైన సంకేతం అయితే వెళ్తుంది. తెలంగాణలో జరిగేదేంది, జరగబోయేదేంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, నిజంగానే కూడా ఆ సీనియర్లంతా పోటీ చేయడం వల్ల కనీసం 40 సీట్లైనా సాధించుకోగలుగుతుందా, వాళ్ళ అంచనాలు తలకిందులు అయితే ఏం జరుగుతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా చూస్తాం. ఇక దాంతో పాటుగా ఇస్రో చీఫ్ ను అభినందించిన పీఎం మోడీ అంటూ కూడా చూడొచ్చు. విక్రమ్ దిగిన ప్రాంతం శివశక్తి నామకరణ చేసిన ప్రధాని మోదీ. ఆగస్టు 23న నేషనల్ స్పెషల్ డేగా ప్రకటన. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టిన ప్రాంతానికి శివశక్తి స్టార్ ఆల్గా నామకరణ చేసినట్లుగా ప్రధాని మోదీ వెల్లడించారు. ల్యాండింగ్ జరిగిన రోజున ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఇక బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్కింగ్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి అభినందించారు. ఇక చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి తిరంగ పాయింట్ గా కూడా నామకరణ చేస్తున్నట్లుగా ప్రకటించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఇతర దేశాల పర్యటన ముగించుకుని నేరుగా కూడా ఎయిర్పోర్ట్ నుండి కూడా ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి వారికి అభినందించిండు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ అంశానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దీంట్లోనే వచ్చే నెల 2న ఆదిత్య L1 ప్రయోగం కూడా ఉండబోతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దానితో పాటుగా ఇక కేసీఆర్ కి సంబంధించి అసలు విషయం బయటపడుతుంది. ఇవాళ ఏంది అంటే ఒకసారి చూడొచ్చు. ఏంది అంటే
కేసీఆర్ ఒక్కరే తెలంగాణను తేలేదు, రాష్ట్ర ఏర్పాటులో సోనియమ్మ చొరవ మరవలేనిది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉంది. దానివల్ల దేశం రాష్ట్రం సర్వనాశనమయ్యాయి. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ మోడీని తరిమి కొట్టాలి, వారిద్దరూ ఒకటేనని ప్రజలకు అర్థమైంది. ప్రతిపక్ష పార్టీలు మీటింగ్కు కేసీఆర్ ఎందుకు రావట్లేదు? చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి రాష్ట్రంలో నేడు అంతా దుర్భిక్షమే. పాదయాత్రలో ఎన్నో సమస్యలు గుర్తించా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎలక్షన్లో అంటేనే కేసీఆర్ కు జాతర. రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా బీఆర్ఎస్ నేతలు, సిడబ్ల్యూసీ మెంబర్ దామోదర్ రాజనరసింహ పేద రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. భూస్వాములకు దోచిపెడుతున్న బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఆ చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడిండు. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రకటించిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూనే దుఃఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది ప్రజలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, లీడర్లు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. ప్రజల కోసం సోనియమ్మ స్వరాష్ట్రం ఇచ్చారు. అసలు తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్ కి ఎక్కడిది? ఆయనకు బలం ఇచ్చింది మేమే. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఆ తర్వాత దోకా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ క్రెడిట్ అంతా ఆయనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ ను బీజేపీని కేసీఆర్ ను ఏమీ అనుకోవడం లేదు. సెక్యులర్ అంటూనే కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. 9.5 ఏళ్ల పాలనలో వాగ్దానాలన్నింటినీ కూడా నీరుగార్చారు. మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తున్నాం. మొత్తానికి కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదు అనే విషయానికి సంబంధించి నిన్న చేవెళ్ల సభలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే క్లారిటీగా అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనితో పాటుగా ఇక్కడ మరొక అంశం కూడా చోటు చేసుకుంది. ఏంది అంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రకటించిండు. దానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏంది ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది చూద్దాం. ఇక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ల ప్రజా గర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిక్లరేషన్ విడుదల చేయగా రేవంత్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్ లో ఇవే అంశాలు అంటూ కూడా చూడొచ్చు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంటూ కూడా చూడొచ్చు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంపు, ఎస్సీల రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ అమలుకు గట్టి చర్యలు అంటూ కూడా మొదటి అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక రెండో అంశాన్ని చూస్తే అంబేద్కర్ అభయాస్తం. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అందజేత వచ్చే 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్ లో సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 12 లక్షల ఆర్థిక సాయం అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దళిత బంధు పేరున 10 లక్షలు ఇస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఏంది అంటే అంబేద్కర్ అభయాస్తం కింద మాత్రం వీళ్ళు 12 లక్షలు ఇస్తారట. ఇక ప్రత్యేక రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ అంటే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు. ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలకు పొందే ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్ కల్పన రాబోతుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం. ఇండ్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అందజేత 5 ఏళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గృహలక్ష్మి పేరుతో 2 లక్షలు ఇస్తే వీళ్ళు ఏకంగా 6 లక్షల రూపాయలు ఇస్తాం, దానితో పాటు ఇంటి స్థలాన్ని కూడా ఇస్తాము అంటూ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక దానితో పాటు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు. బీఆర్ఎస్ గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ ప్రజా ప్రయోజనార్థం. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా కూడా పరిహారం ఉంటుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏదైనా రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ ఇతరత్ర వస్తే ఖచ్చితంగా కూడా ఆ పట్టా భూములకు ఏ విధంగానైతే హక్కులు ఉంటాయో ఇక్కడ అసైన్డ్ భూములకు కూడా అదే హక్కులకు సంబంధించి కూడా సమాన హక్కులు అనేది పరిహారానికి సంబంధించి చూస్తున్నారు. ఇక దానితో పాటుగా ఆ పోడు పట్టాల పంపిణీ. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికీ పోడు పట్టాల భూములను పంపిణీ చేయబోతున్నామంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దానితో పాటుగా సమ్మక్క సారక్క గిరిజన గ్రామ అభివృద్ధి పథకం. ఈ పథకం కింద ప్రతి గూడెం తండా గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షల రూపాయలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తండాలు గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు ఇస్తా అన్నారు. ఫెయిల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నదంటే సమ్మక్క సార్లకు సంబంధించి గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద 25 లక్షలు కేటాయిస్తుందట. ఇక దానితో పాటుగా
3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు అంటూ కూడా చూడొచ్చు. మాదిగల, మాల, ఇతర ఎస్టీ ఉపకులాలకు సంబంధించి కొత్త 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు 750 కోట్ల రూపాయలను కేటాయిస్తుందట. మాదిగ, మాల, ఎస్సీలో ఉపకులాలకు 3 కార్పొరేషన్లు మొత్తానికి 750 కోట్లట. ఇక 3 ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు. తుకారం ఆదివాసీ కార్పొరేషన్, సంతు సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క కార్పొరేషన్ 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తారట. ఇక 10వ అంశం 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్లలో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు సంబంధించి వామ్మో 11 విద్యాజ్యోతుల పథకం. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేట్ పూర్తి అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే 1,00,000 అందివేత. ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్టీ ఎస్సీ యువతకు 5 లక్షల రూపాయలను అందజేస్తారట. ఇక రెసిడెన్షియల్ స్కూలు, హాస్టళ్లకు విదేశాలలో విద్య. ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయ కల్పన. విదేశీయాలలోని యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి కూడా ఆర్థిక సాయం అందజేత అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వామ్మో ఈ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీన్ని గనక తెలంగాణలో గనక అమలు చేస్తే ఇక ఘోరంగా ఉంటుంది అసలు సినిమా. ఇక కేసీఆర్ నాకు తెలిసి దీన్ని గనక ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ గనక తీసుకెళ్ళగలిగితే ఈ డిక్లరేషన్కు సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిండో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ డిక్లరేషన్ గనక తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తే వచ్చే అధికారం మాత్రం కాంగ్రెస్ పార్టీదే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నాకు తెలిసినంత వరకు బహుశా నేనైతే ఎప్పుడు ఏ మేనిఫెస్టోలో ఏ రాజకీయ పార్టీలలో చూడలే. మీరు బహుశా నాకు తెలిసినంత వరకు చాలా మందికి తెలియదేమో. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఇంకో రాష్ట్రంలో ఇంకో కులంగా, ఇంకో రాష్ట్రంలో కులాలు, ఇక్కడ ఎస్సీలు అక్కడ బీసీలుగా, లేకపోతే అక్కడ ఓసీలు ఇక్కడ ఎస్సీలు రకరకాలుగా ఉన్నారు. మీరు అది ఒకసారి చూడండి. కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించి ప్రతిసారి కూడా నేను చదువుతా. కానీ ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంత భయంకరంగా ఇది గనక ఎస్సీ ఎస్టీ ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళగలిగి ప్రచారాన్ని కనుక చేయగలిగి ఇది హామీని గనక నెరవేరిస్తే నాకు తెలిసి 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దాంట్లో నో డౌట్, ఇంకొక డౌటే లేదు. ఎందుకు అంటే డిక్లరేషన్ చూస్తేనే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఇవాళ కేసీఆర్కు. నాకు తెలిసి పాపం నైట్ నిద్రపోయిండో లేదో, ఇదైతే ఖచ్చితమైన విషయం. ఇక మామూలుగా లేదు డిక్లరేషన్కి సంబంధించి అయితే చూసినాం. మరి ఇక ఏమవుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి. మరి ఆ డిక్లరేషన్కి సంబంధించి అన్ని పేపర్లలో ఎట్లా రాసుకొచ్చిల్లు అనేది కూడా ఒకసారి చూద్దాం, ఎందుకైనా మంచిదే. శనివారం చేవెళ్ల సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎస్టీ ఎస్సీలకు ఇంటికి 12 లక్షలు, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ పెంచుతూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి. అవినీతి కేసీఆర్ సర్కార్ను గద్దెదించాలే. ఖర్గే ప్రజల కోసం సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్కి ఎక్కడిది? సోనియాతో ఫోటో దిగిండు, తర్వాత మాట మార్చేండు. బీఆర్ఎస్ బీజేపీ బయట తిట్టుకుంటాయి, లోపల మంతనాలు జరుపుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా. డిక్లరేషన్ పక్కా అమలు చేస్తామనే హామీ. రాష్ట్రంలో మరో ఉద్యమం రావాలి. రేవంత్ పేదల భూములను కేసీఆర్ గుంజుకుంటుండు. బట్టి చేవెళ్ల సభలో ప్రజా గర్జన సభలో బహిరంగ సభ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మామూలుగా లేదు అసలు. నిజంగా చెప్తున్నా, ఈ డిక్లరేషన్ కనుక అమలు చేస్తే ఇక తెలంగాణలో అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఈ డిక్లరేషన్ ప్రజల్లోకి ఎస్సీ ఎస్టీ బిడ్డల దగ్గర ప్రతి ఇంటికి గనక తీసుకెళ్లగలిగితే, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయగలిగితే ఇక కేసీఆర్కు చుక్కలే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక దాంతో పాటుగా మరో అంశం, హరీష్ రావుకు తీర్మాన పత్రేని అందజేస్తున్న గ్రామస్తులు. తిట్టడంలో కాంగ్రెస్ బీజేపీ పోటీ. కేసీఆర్ మాత్రం అభివృద్ధిలో పోటీ పడుతున్న. నెల రోజులలో రుణమాఫీ పూర్తి. మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ నేతలు తిట్టడంలో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధిలో పోటీ పడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ రాంపూర్ మండలంలోని శనివారం పర్యటించిన ఆయన నెలలోపు వ్యవసాయ రుణాలని మాఫీ అవుతాయంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించేట మొత్తం కూడా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తా అంటూ ఒక స్పష్టమైన తీర్మానాన్ని అయితే అందించారు. మరి అక్కడ నిజంగా అభివృద్ధి జరిగి తీర్మానాన్ని అందజేసిర్రా, లేకపోతే ఆ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పట్ల ఉన్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ బెదిరింపులకు విపక్షం అనేది లేకుండా చేసి తీర్మాన ప్రతిని అందుకున్నాడా అనేది ఒక అంశం, చర్చనీయాంశం. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కమ్యూనిస్టులు ఉంటుంది. మరి ఈ గ్రామంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అనేది
ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడ్డది. ఇక తెలంగాణలో మరో 647 కోట్లు ఇన్వెస్ట్ ప్రకటించిన కోలా సంస్థ అంటూ కూడా చూడొచ్చు. కోలా సంస్థనా, దీనికి సంబంధించి 647 కోట్ల ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అమెరికాలోని న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మెగ్రివిటీ శనివారం అయితే సమావేశమైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ కోసం 640 కోట్లు అదనంగా పెట్టుబడి పెడుతున్నట్లుగా వెల్లడించింది. వరంగల్ లేదా కరీంనగర్లో రెండో తయారీ యూనిట్ కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక్కడ ఇంకో అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఏంటి అంటే నిజంగా కూడా మరి ఇతర దేశాలకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కి సంబంధించి నాకు తెలిసి బహుశా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రికి సంబంధించి ఇన్ని నిధులైతే తెలుస్తలేదు. నేనేమంటున్నా అంటే పక్క రాష్ట్రాన్ని తెస్తే సరే, మన పక్క రాష్ట్రం పోయిన్లు తెచ్చుకున్నాను. ఈ దేశం ఏకంగా భారతదేశానికి సంబంధించి ఇతర దేశాల నుండి పెట్టుబడులు ఎన్ని వచ్చినాయని చూడాలంటే మరి కేటీఆర్ను చూసి నేర్చుకునే కాడికి వచ్చింది అనేది చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మైనంపల్లికి బుజ్జగింపులో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ కీలక నేత హనుమంతరావు పార్టీ మారితే ఎఫెక్ట్ తప్పదనే భయం, ఆచితూచి అధిష్టానం అడుగులు చర్యలేవంటూ సొంత పార్టీ నేతలే అసంతృప్తులు. ఈ మెదక్ ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు రాకుండా మంత్రి హరీష్ రావు అడ్డుకున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన పలు కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకుందని అంతా భావించారు. కానీ పార్టీ పెద్దలు మైనంపల్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయనను దారిలో తెచ్చుకునేందుకు ఉన్న మార్గాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పరిస్థితులలో ఆయన్ను పార్టీ నుంచి పంపిస్తే ఆ ప్రభావం 2-3 సెగ్మెంట్లపై పడుతుందని బీఆర్ఎస్ భయపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన ఘాటుగా విమర్శలు చేసిర్రు అనేది మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి జరిగిన ప్రధానమైన చర్చ ఒకటే. మైనంపల్లి హనుమంతరావు అనే ఒక వ్యక్తి గనక ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో గనక కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీకో మారితే 4 సెగ్మెంట్ల మీద ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సుక్కలు కనబడతాయి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో గనక మైనంపల్లి బుజ్జగింపుల చర్యలకు సంబంధించి జరిగిన తరుణంలో మరి ఎందుకు అంటే కేసీఆర్ ఏమని చెప్పిండు అంటే పార్టీ గీత దాటితే తీసి అవతలేస్తుడే అన్నారు. మరి పార్టీ గీత దాటిండు, తీసి అవతలేస్తారు, భయపడతారు, లోడ భయం అవుతుంది అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాలి మిత్రులను. కానీ మైనంపల్లి హనుమంతరావు చేసిన ఘాటు వ్యాఖ్యలలో ఒక కీలకమైన అంశాన్ని చూడాలి. హరీష్ రావుకు 1,00,000 కోట్ల ఆస్తి నిజంగా సంపాదించిండా లేదా, ఇది చర్చనీయాంశంగా చర్చగా మారాలి. ఎందుకు అంటే మైనంపల్లికి బుజ్జగింపులు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ కీలకమైన అంశాలలో మైనంపల్లి హనుమంతరావు ఎపిసోడ్ ఏ వైపుకు దారి తీస్తుందో తెలియదు. అంటే ఇప్పుడు ఈయనను చూసి మరికొంతమంది కూడా పార్టీ లైన్ మారడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే పార్టీ హుక్కుమును మనం గనక దాటి ఒక అడుగు ముందుకేస్తే బుజ్జగింపులకు వాళ్ళే అత్తరనే కాడికి ఉన్న పరిస్థితి అయితే కనబడదు. ఇక దాంతో పాటుగా గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కొడుకు సూర్యంను బరిలో దింపేందుకు హైకమాండ్ ప్లాన్. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గజ్వెల్ నుంచి గద్దర్ కొడుకు సూర్యంను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాకు. దీని ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బకొట్టవచ్చని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఒకసారి చూడుర్రి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా సూర్యంకు సంబంధించి ఎందుకు అంటే కేసీఆర్ ప్లాన్ అయితే ఇక్కడ బెడ్స్ కొట్టింది. ఏమని చేసిండు అంటే కేసీఆర్కు సంబంధించి గద్దర్ కొడుకు సూర్యంను సంబంధించి బరిలో దించేందుకు కూడా ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిండు. సూర్యం దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మా నాయనను 3 గంటల పాటు ఎక్కడైతే నీ ప్రగతి భవన్ గేటు ముంగట ఊకబెట్టుకున్నావో నాకు ఆ రోజు కన్నీళ్లు కాదు, నీ బిడ్డ చెప్పింది కదా కళ్ళల్లో నుంచి రక్తంగా నా ఒంటి నుండి మొత్తం ఏంటంటే చెమట చుక్కలు కాదు రక్తపు చుక్కలే వచ్చినాయి, అందుకే నేను నీ పార్టీకి రానంటూ కూడా తేట తెల్లంగా చెప్పిండట. సో మొత్తానికి ఇక్కడ కోదండరాం కూడా చెప్పిండు ఏంది అంటే గద్దర్కు సంబంధించి ఒక ఉమ్మడి అభ్యర్థిని పెడితే బాగుంటది అనే ప్రతిపాదనకు వచ్చి ఇప్పుడు అదే జరగబోతున్నది అనేది ప్రచారం. ఇక మొత్తానికి గద్దర్కు సంబంధించిన కొడుకు గెలవబోతాడు అనేది మన అంశం. టికెట్ ఇస్తారో లేదో కాంగ్రెస్ లో చేరే వారిలో ఆందోళన, క్లారిటీ ఇవ్వని అధిష్టానం. ఇప్పటికే ముగిసిన అప్లికేషన్ల గడువు. ఇతర పార్టీలలో నుంచి కాంగ్రెస్ లోకి కొత్తగా చేరే నేతలకు టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు 2 రోజుల క్రితమే ముగిసింది. పార్టీలో చేరిన తర్వాత టికెట్ రాకుంటే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని చాలా మంది లీడర్లు డైలమాలో ఉన్నారు. హైకమాండ్ సైతం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. టికెట్ వస్తుందా రాదా, ఎందుకు టికెట్ వస్తుందా రాదా అనేది ఒకసారి చెప్పాల్సిన అంశం ఏమున్నదా అంటే చాలా క్లియర్గా కూడా వాళ్ళు ఒక ఎజెండాను తీసుకొచ్చారు. ఏంటిది అంటే
టికెట్ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అనేది చర్చనీయాంశం ఏంది అంటే వాళ్ళు ఒక స్పష్టమైన వ్యూహాత్మకంగా వెళ్తుంది కాంగ్రెస్. మరి ఇలాంటి పరిస్థితులలో ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడ్డది అనేది చాలా మంది నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఎన్నికలలో దళిత సమస్యలే ఎజెండా కావాలి. వచ్చే లోక్సభ ఎన్నికలలో దళితుల సమస్యలే జాతీయ స్థాయిలో ప్రధాన ఎజెండా కావాలని వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 2 రోజుల నేషనల్ దళిత్ సమ్మిట్ శనివారం ప్రారంభమైంది అని కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా 80 ఏళ్లు పైబడిన వాళ్ళు ఇంటి నుంచే ఓటు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్లలో 80 ఏళ్ల పైబడిన వృద్ధులు 40% కంటే ఎక్కువగా వైకల్యం ఉన్న వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేయవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు అంటూ కూడా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక చంద్రయాన్ 3లో హైదరాబాద్ కంపెనీ చంద్రయాన్ 3 ప్రయోగానికి అత్యంత కీలకమైన కాంపోనెంట్లను మన హైదరాబాద్ కంపెనీ సిఎన్సి టెక్నికల్ అందించింది అంటూ కూడా చూడొచ్చు. ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఫైబర్ గ్లాస్ పైపులు అందించింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం, బీఆర్ఎస్ కు 19 చేట్ల అసంతృప్తి సెగలు. 22 19 కాదు, ఇంకున్నాయి. అవి రేపు ఎల్లుండో బయటపడతాయి. ఇయ్యాల కాదు, రేపు ఎల్లుండో బయటపడతాయి. రోజు రోజుకు ముదురుతున్న టికెట్లలో పోటీకి సిద్ధమవుతున్న టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు. కొన్ని చోట్ల సీటు దక్కిన సిట్టింగ్లపై వ్యతిరేకత, అభ్యర్థులకు వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక్కడ మీకు ఎవరు కనబడతారు? తుమ్మల నాగేశ్వరరావు కనబడతాడు. దాంతోపాటు మైనంపల్లి హనుమంతరావు టికెట్ వచ్చినా కూడా అసంతృప్తితో ఉన్నాడు. ముత్తిరెడ్డి యాదగిరికి, అంటే వీళ్ళ కొడుకు రాలే, ముత్తిరెడ్డి యాదగిరి, దాంతోపాటు తాటికొండ రాజయ్యకి సంబంధించి మీరు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుక్కలు చూపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు అనేది ప్రధానమైన చర్చ కొనసాగబోతుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎటు చూసినా గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని గోదావరి అంటారు కదా, ఇక్కడ ఎక్కడ ఓటు బ్యాంకు చుట్టూ ఓటు బ్యాంకు ఉన్నా కూడా ఆ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి పడనీయకుండా ఉండడానికి కాపలా కాస్తూ వాళ్ళే నేరుగా కూడా అన్ని మేము కుప్పంతా రెడీ చేసినాం, ఈరోజు కుప్ప మీద వచ్చి ఊకుంటా అంటే ఎవడు ఊకుంటాడు అంటూ కూడా స్వయాన ఈ అభ్యర్థులే చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోర్రి, మేము ఇండిపెండెంట్గానైనా నిలబడతాం, లేకపోతే ఇతర పార్టీల నుండి అయినా పోటీ చేస్తామంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది. మరి మొత్తానికి ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరమైన ఎపిసోడ్గా కనబడుతుంది. మొత్తానికి బీఆర్ఎస్కి అయితే 19 చోట్ల అసంతృప్తి సెగలైతే ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానమైన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మరి ఈ 19 చోట్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏమైతుంది, ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలైతే ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక స్టూడెంట్కు స్టైఫండ్ ఎగ్గొడుతున్నారు. మెడికల్ పీజీ అడ్మిషన్లలో ప్రైవేట్ కాలేజీల తన స్టైఫండ్ వదులుకునేటోళ్ళకే సీట్లు, అడ్మిషన్ సమయంలో అడ్డగోలు కండిషన్లు, ఖాళీ చెక్లపై సంతకాలు, స్టూడెంట్ల బ్యాంకులు బుక్కులు, ఏటీఎంల కార్డులు తీసుకుంటున్న కాలేజీ. మొదగాలు మీ పల్లా రాజేశ్వర రెడ్డి, మంత్రి మల్లారెడ్డి వీళ్ళని అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ మే క్యా బోల్తా, ఒకసారి మీ వాళ్ళ దగ్గర పోయి అడుగు. నేను చెప్పేది నీకు అర్థమైతే ఒకసారి మీ వాళ్ళనే అడుగు. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కాలేజీలు ఉన్నాయి. అడ్డగోలుగా ఎంత దరిద్రంగా అంటే మీ వాళ్ళు దారుణంగా కూడా వసూలు చేస్తారు. నేడు ఖమ్మంలో బీజేపీ సభ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక మొత్తానికి సాయంత్రం 3 గంటలకు వస్తాడు. అక్కడి సభాస్థలికి చేరుకున్న తర్వాత మరి ఈటల రాజేంద్ర అయితే భారీగా చేరికలు ఉంటాయంట అని చెప్తాడు. మరి ఏమవుతుందో చూడాలి. భూములు కొన్నోళ్ళు పైసలు కడతలే, 7,000 కోట్లు ఇంకా వసూలు కాలే, టైం కావాలని అడుగుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు 20 రోజుల్లోపు కట్టాలంటూ అధికారుల ద్వారా సర్కార్ ఒత్తిడి. ఎలక్షన్ టైం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ పెద్దలలో ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లే ఏం చేస్తున్నారు అంటే ఈసారి నియోజకవర్గానికి 100 కోట్లైనా ఖర్చు పెట్టి గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. భూములు కొన్నోళ్ళు పైసలు కడతలేరు అంటే వాళ్ళ దగ్గర పైసలు కాదు, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలే అనుకున్నది ఎవరు? మంత్రులు ఎమ్మెల్యేలే ఉన్నారు. మీరు ఆలోచించాలి, దీని వెనుకున్నది మంత్రులు ఎమ్మెల్యేలే. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే బినామీ పేర్ల చేత కొనుగోలు చేసేది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడతారు. వాళ్ళు ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకే డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి అటు దేలేక ఇటు దేలేక మధ్యలో ఎట్లా అంటే తడిగుడ్డను విండితే ఎట్లా నీళ్ళొస్తాయో అట్లా వాళ్ళు చెమటలు కక్కుతున్నారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక పులికూనల ఫస్ట్ బర్త్డే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక కాశీలో G20 కల్చర్
మినిస్టర్ల మీటింగ్ G20 కల్చర్ మినిస్టర్ల మీటింగ్ వెబినార్ కోసం యూపీలోని వారణాసి ఇట్లా అందంగా కూడా ముస్తాబైంది. శనివారం G20 దేశాల కల్చర్ మినిస్టర్లు సమావేశమై గత నిర్ణయాల అమలు తీరుపై చర్చలు జరుపుతున్నారు. G20 ప్రతినిధులు రాత్రి గంగా హారతిని వీక్షించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం. ఇక రైల్లో పేలిన సిలిండర్ 10 మంది మృతి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. యాత్రికుల వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా నిన్ననైతే అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పార్టీకి దిశానిర్దేశం, రైతులకు భరోసా. నేడు ఖమ్మం సభకు హాజరు కానున్న కేంద్ర మంత్రి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. పనిమంతులకు పండగే. వరుసగా పండుగల నేపథ్యంలో స్టాఫ్ట్ డిమాండ్స్. ఈ కామర్స్, ఆటోమొబైల్స్ రంగాలలో ప్రతి నెల 5,000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయనే అంచనాలు. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రో నగరాలలో జాబ్స్ జోరు. ఇక ప్రముఖ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ క్వెస్ తాజా అధ్యయనం అంటూ కూడా చెప్పిన. వాళ్ళ అధ్యయనం కాదు, నేను చెప్తున్నాను. మీకు కంప్యూటర్ మీద పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్ ఉంటే జావా కానీ, వర్డ్ కానీ, లేకపోతే MS Excel కానీ, దాంతోపాటుగా ఇతరత్రగా అన్నిట్లలో కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండి హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం ఉండగలిగితే, కమ్యూనికేషన్ ఉండగలిగితే మీరు తోపు ఎక్కడివైనా 20,000 నుంచి జీతం ఎత్తుకుంటారు. గుర్తుపెట్టుకొని మీరు ఆ రెండింటి మీద ఫోకస్ చేయరు. ఇక్కడ ఏం జరిగిపోదు, ఇక్కడ ఏం కాదు, ఇక్కడ జరిగే అంశాలన్నీ మేము చూసుకుంటాం. ఇక నెలాఖరులోగా గురుకులాల పరీక్షల కీ విడుదల అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక దానితో పాటుగా ఇగో చూడుర్రి, VoIPల మోసాలు. ఫోన్ చేస్తారో దోషిస్తారు. పోలీసులకు పట్టుబడకుండా కొత్త ఎత్తులు వేస్తున్న నేరగాలు. ఇటీవల కాలంలో పెచ్చుమీరిపోతున్న మోసగాలు. సైబరాబాద్ పోలీసులు ఇటీవల ఓ నకిలీ కాల్ సెంటర్ పై దాడి చేశారు. 115 మందిని పట్టుకున్నారు. అమెరికా దేశస్తుల ఫోన్ నెంబర్లు సేకరించి అక్కడి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధికారుల మాదిరిగానే వీరు మాట్లాడేవారని గుర్తించారు. మీ పేరిట మాదక ద్రవ్యాల పార్సిల్ వచ్చింది, దీన్ని మేము గుర్తించాం. ఈ కేసు నుంచి తప్పించాలంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ బెదిరించేవారు. అయితే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిన అమెరికా నెంబర్ల నుంచి వస్తున్నట్లుగా నమ్మించేవారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మీరు గుర్తుపెట్టుకోరి, +67 లేకపోతే ఇతరత్ర నెంబర్ల నుండి ఏ కొత్త కాల్ వచ్చినా ఎత్తకూరి. కొత్త కాల్ మీ ఫోన్ నెంబర్లో ఫీడ్ కాని నెంబర్ను ఎత్తకూరి. ఎవరైనా అవసరం ఉంటే నార్మల్ మెసేజ్ పెడతారు, వాట్సాప్ మెసేజ్ పెడతారు, గుర్తుపెట్టుకోరి. మళ్ళీ ఫోన్ ఎత్తి చిక్కులలో పడకూరి, తర్వాత ఇబ్బందుల పాలు కాకూరి. ఇక దాంతో పాటుగా మరొక అంశం. ఇక ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, యాదయ్య, మహేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు అంటూ కూడా చూడొచ్చు. ఒకే రోజులో 1.30 కోట్ల మొక్కల అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కోటి వృక్షార్చన పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఆజ్ కీ బాత్కు పోదాం. ఆజ్ కీ బాత్కు సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరిగిందో చూసే ప్రయత్నం. వస్తున్న ఎలక్షన్లే రాబోతున్న రాబందులు వలలలో చిక్కారా? ఇక అంతే, మీ బ్రతుకులు అంతే. 5 వసంతాలు మీవేనంటారు, 5 వసంతాలు మీతోనే అంటారు. గెలిపించారా అధోగతి పాలు చేస్తారు. గురువింద గిరిజల్ లాంటివి ఈ పార్టీ కష్టాలు. మీ బ్రతుకులకు కారణం వారంటారు, వీరంటారు, మేము కాదంటారు. ఎవరో తెలిసేలేపు అధికారులు వస్తారు. వలలో పడకండి, నిజాయితీగా ఓటేయండి అంటూ కూడా సుధాకర్ కు సంబంధించి చెప్పిన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఏంది లేదు, మసిబూసి మారేడికాయ. మీరు చిన్నప్పుడు చదువుకోవాలి. మేడి పండు జోడు మేలిమై ఉండును, పొట్ట విప్పి జోడు పురుగులు ఉండును, విశ్వదాభిరామ వినురభేమ అని చదువుకుంటారు కదా. రాజకీయ నాయకుల నీతి కూడా గంతే. ఇక ఉప్పుడు బియ్యంపై సుంకం పెంపు. ఎగుమతులపై 20% సుంకం విధించిన కేంద్రం ఆగస్టు 25 నుంచి అమల్లోకి. అక్టోబర్ 16వ తేదీ దాకా ఆంక్షలు. ఇప్పటికే బాస్మతి ఇతర బియ్యంపై నిషేధం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతూనే ఉంటా. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సజీవం. ఈసారి గెలవపోతే కార్యకర్తలను బతకనియ్యరు. బీజేపీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే కుట్ర. సోషల్ మీడియా ద్వారా జలంలోకి వెళ్దాం. ఎన్నికలయ్యేదాకా మరింత యాక్టివ్గా ఉండాలి. కేసీఆర్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టండి. సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగితే ఇవాళ పరిస్థితి ఇంకోలా ఉండేది. బీజేపీ కార్యకర్తలకు బలం వచ్చేది. ఎన్నికలలో ఎంత లేదన్నా 30 సీట్లన్నా గెలిచేటోళ్ళు. కథే వేరుండి అసలు, నేను చెప్తున్నా కదా. ఇక మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ. కేబినెట్లోకి కొత్తగా 3 చేరిక. రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక స్పెషల్ రాఖీ పౌర్ణమి సందర్భంగా TSRTC గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 3000 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి. 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు 1000 బస్సులు అంటూ కూడా MDVC సజ్జనార్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక మొత్తానికి
ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూసాం. ఇక దసరాకు ఎన్నికల బాజా, నవంబర్లో అభ్యర్థుల నామినేషన్లు, డిసెంబర్లో ఎన్నికలు ఫలితాలు, 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణలో రెడీ అయిన బీఆర్ఎస్ అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ. ఇక అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణలో కాలం వెళ్లబోసుకుంటున్న కాంగ్రెస్. 30 సీట్లు సహా మినహా మిగిలిన స్థానాలలో అభ్యర్థులపై క్లారిటీ లేని బీజేపీ. టీడీపీ బీజేపీతో దోస్తీ అంటూ ప్రచారం ఎటు తెలియకపోవడంతో సింగిల్ లాగానే అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి రాజకీయ నాయకుల యొక్క అవినీతి సొమ్మంతా క్లియర్ అయిపోతుంది. దసరా పండుగ వస్తుంది, దీపావళి పండుగ వస్తుంది, అన్ని పండుగలు వస్తాయి. ఇక ఏంది అంటే మామూలుగా ఉండదు. వీళ్ళకు 3 చీరల నీళ్ళు అవుతారు ప్రజలు. వాళ్ళ సంపాదించుకున్న ఆస్తులన్నీ బట్టబయలైతాయి. మీరు గుర్తుపెట్టుకోరు, ఇదే జరగబోతుంది తెలంగాణలో, ఇదే జరగబోతుంది, అదే చూస్తాం కూడా. ఏంది చెరువులలో మత్స్యాభిషేకం, రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశాన్ని చూస్తున్నాం. మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఉచిత చేప రొయ్య పిల్లలను వదిలిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాది 110 కోట్ల చేప రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో 26,357 జల వనరులలో 84.13 కోట్లతో 85.60 కోట్లతో చేప పిల్లను, 315 జలవనరులలో 25.99 కోట్లతో 10 రొయ్య పిల్లలను కూడా వదిలారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతోపాటు అవనికి అర్థాభిషేకం అంటూ కూడా చూడొచ్చు. నమస్తే తెలంగాణ ఎవరు చూస్తారంటే సంతోష్ చూస్తాను కాబట్టి ఆయన ఫోటో మోదగాలొచ్చింది అంతే. ఇక కామారెడ్డికి ముక్త కంఠం అంటూ కూడా చూడొచ్చు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు భారీగా మద్దతు లభిస్తున్నారు. ప్రజలంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి ఏకపక్షంగా మారే అవకాశం ఉండడంతో ప్రత్యర్థి పార్టీలలో వణుకు. ఉద్యమ సారథి వెంటనే నియోజకవర్గ ఊర్లని గర్గ్లో స్ఫూర్తిలో గ్రామస్తులన్నీ ఏకతాటిపై కేసీఆర్ కోసం కదలొచ్చిన మాచారెడ్డి పాల్వంచ. ఎన్నికల ఖర్చుకు చందాలు వేసుకున్న ప్రజలు. షబీర్ సొంత మండలంలో కూడా తీర్మానాలు. ఇక ఎమ్మెల్సీ కవితకు తీర్మానాల కాపీలు. కామారెడ్డిలో ఏంది, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ను అధిక మెజార్టీతో గెలిపిస్తామనే తీర్మాన పత్రాలను శనివారం ఎమ్మెల్సీ కవితకు అందజేస్తున్న ఎంపీటీసీలు, సర్పంచ్. వీళ్ళు కాదు అందజేయాల్సింది, ప్రజలు 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 ఓటు వేసేది వాళ్ళు, వీళ్ళు కాదు. వీళ్ళు ఎత్తారు కానీ వాళ్ళది అసలు. ఇక ఓయూ మాజీ వీసీ నవనీత్ రావు కన్నుమూత అంటూ కూడా చూడొచ్చు. యూనివర్సిటీకి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిండు అంటూ కూడా చూడొచ్చు. ఇక బ్లాక్ లిస్టెడ్ కంపెనీలు భారత్ మాలా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాయి. ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకులు ప్రొఫెసర్ హోదా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాయి. కాంగ్రెస్ దగా డిక్లరేషన్ అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో పత్రికను చూద్దాం. ఊసర వెళ్ళి సిగ్గుపడేలా ఏంది, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అవమానించారు, ఇది కమ్యూనిస్టుల ఆవేదన. మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగానే మోసం చేశారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆక్రోశం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను, కానీ కేసీఆర్ వంటి అధమస్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు. ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ వ్యాఖ్య. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్యూనిస్టులను దూరం పెట్టిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వారికి మద్దతు అవసరం గుర్తించి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. నిజానికి కేసీఆర్ నైజం తెలుసుకోకపోవడం కమ్యూనిస్టుల తప్పు. తెలంగాణలో కమ్యూనిస్టులు బలహీనపడుతూ వచ్చిన మాట కూడా వాస్తవమే. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అధికారంతో అంటగాకారు. అప్పటి నుంచి కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాటం చేసే స్వభావాన్ని కోల్పోతూ వచ్చారు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కేసీఆర్ యొక్క ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా శరద్ పవార్ వాడుకున్న కేసీఆర్ ఆ మధ్య కూడా మహారాష్ట్ర వెళ్ళి మరీ ఆయన కలిసారు. ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీకి చెందిన నాయకులను కూడా డబ్బులు ఇచ్చి ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. అధికారం దక్కితే లోక్సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత తాను జాతీయ రాజకీయాలలో వెళ్లడం కోసం సీఎం కేసీఆర్ పదవిని కేటీఆర్ కట్టబెట్టాల్సిందని కేసీఆర్ ప్రస్తుత ఆలోచన. కేసీఆర్ కు మళ్లీ అధికారం దక్కితే ఆయనలోని నియంత మరియు విజృంభిస్తాడని ప్రజాస్వామ్యవాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక కేసీఆర్ని ఏం చేసేటట్టు లేదు, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి. ఏమవుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే బన్నీలో నటుడిని పట్టింది ఎవరు? ఇది స్టడీ కన్నా మూవీలో బెస్ట్ అని ఎప్పుడు తెలిసింది. ఉత్తమ నటుడిగా ఆయన హీరో ఎవరు? పుష్ప అవార్డు వస్తుందని అనుకున్నారా? ఈ సినిమాతో నటుడిగా వచ్చిన పరిణితి. ఇక ఈ ముచ్చట్లు మనకద్దు. ఇక వేలమా చూద్దామా? 25,000, 26,000, 27,000, లక్ష, 45,000, 46,000, 47,000, 65,000, 25,000, 50,000, 51,000, 60,000. మోకిల రెండో దశ ఫ్లాట్లలో వేలలోనూ రియల్ మాఫియా విజృంభణ. ఒక ఫ్లాట్ చదరం గజం
చదరపు గజం ధర 27,000 అట. మిగిలిన ఫ్లాట్లకు 5, 10, 20 వేల చొప్పున బీడు మొత్తానికి కూడా పెంచేశారు. ఇక్కడ 40,000గా ఉన్న చదరపు గజాన్ని 70,000కు పెంచే ప్రయత్నం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి గోల్మాల్ క్లబ్ హైదరాబాద్ గ్లోఫ్ క్లబ్లో 30 కోట్ల మేర అక్రమాలు, దారి మళ్లింపు, క్విడ్ ప్రోకో విధానంలో తరలింపు, ఇక అసమ్మధీయుల నిర్మాణాలను కాంట్రాక్టులు, ఇక అక్రమంగా అధిక మొత్తంలో చెల్లింపులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వాలు, పురావస్తు శాఖ సంస్థ దర్జాగా కబ్జా, అక్రమాలకు ధృవీకరించే త్రిసభ్య కమిటీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి గోల్మాల్ క్లబ్గా మారిపోయింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా నేనైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏ ఒక్క అంశం కూడా వదలకుండా మనం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్తూనే ఉన్నా. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంది అంటే కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా పెట్టరేగిపోతున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తున్నా. దయచేసి మీకు చెప్పే అంశం ఏంది అంటే ఇక్కడ ప్రధానంగా కూడా మీరు చూడాల్సింది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఇక్కడ ఎట్టి పరిస్థితులలోనూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు లైక్ చేయాలంటున్నానంటే నాకు మీ మద్దతు అవసరం అని చెప్తున్నాను. ఎందుకు షేర్ చేయాలంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజల యొక్క గౌరవాన్ని మనం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవిద్దాం. దానికి సంబంధించి సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలంటున్నానంటే ప్రతిరోజు ఇక్కడ